బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయి చేరింది. అదే ఏంటి ఘర్షణ అంటే కనుక నిజంగా అందుకే చెప్తున్నాను, సోషల్ మీడియాని ఎంత పరిమితంగా వాడుకుంటే అంత బెటర్, ఎంత మనం పరిమితంగా దాన్ని మంచి కోసం ఉపయోగించుకున్నంత బెటర్. చూడండి ఎంత తారాస్థాయికి మారిపోయింది ఈ పిచ్చి అంటే, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, కామెంట్స్, ఇంకా పిచ్చి పిచ్చిగా ఏది పడితే రావాలని చెప్పి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారంటే, పిల్లల్లో కూడా ఎంత బలంగా ఈ ఆలోచన చొచ్చుకు వెళ్ళిందనంటే, ఇద్దరు మైనర్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేశారట. ఏం రీల్ అది? ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఆ రీల్ చేశారట. అయితే ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసినటువంటి ఇరు కుటుంబాలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగాయి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సుమారుగా 50 మంది యువకులు, మహిళలంతా కూడా రోడ్డుపైకెక్కి మారణాయుధాలతో ఒకరిపై ఒకరు పిచ్చిగా దాడి చేసుకున్నారు. ఒక రకంగా నానా హైరాణ క్రియేట్ చేశారు. పలువురికి ఈ ఘటనలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇరు కుటుంబాలని అటు పోలీసు అదుపులో తీసుకున్నారు. చూసారా, ఇద్దరు మైనర్లే, వాళ్ళకేం తెలుసు పాపం. కానీ సోషల్ మీడియాలో కొంతమంది చేసేటువంటి పిచ్చి పనులతోని వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అందుకే చెప్తున్నా, సోషల్ మీడియాలో ఏది పడితే అది పెడతాను, నా ఇష్టం అన్నట్టుగా వివరిస్తే కనుక డెఫినెట్ గా చట్టరీత్యా చర్యలు అనేది ఉంటాయని భావించాలి. మీరు చేయడం వల్లే ఈరోజు ఈ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. మరి సినిమాలే కానివ్వండి, సోషల్ మీడియా ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి కారణం ఈ సినిమాలు, సోషల్ మీడియానే. మీరు చేయడం వల్ల ఈ రకంగా మారిపోయి వాళ్ళు బయటికి రోడ్డు మీదకి వచ్చి ఇద్దరు మైనర్లు ముద్దు పెట్టుకుంటూ రీల్స్ చేశారట. ఆ రీల్స్ కారణంగా ఇరు కుటుంబాలు కూడా రోడ్డుకు వచ్చి కొట్టుకున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి మీరు, ఎంత హైరాణ క్రియేట్ అయింది వరంగల్ అనేది. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. బట్ వరంగల్లోని రెండు వర్గాల మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరింది. అయితే ఇద్దరు మైనర్లు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు కూడా రోడ్డుపైకి వచ్చి ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ రీల్ చేశారట. ఆ రీల్ వైరల్ గా మారింది ఇన్స్టాగ్రామ్ లో. దీంతో వారిద్దరు కూడా ఒక్కసారిగా వారి కుటుంబీకులు ఈ రీల్ చూశారు. దీంతో ఇరు కుటుంబాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఏకంగా రోడ్డుపైకి వచ్చి మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. కొంతమంది గాయాల పాలైపోయి ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరిగింది? ఆ రీల్ ఏంటి? ఆ రీల్ తర్వాత ఇరు కుటుంబాలు రావడం ఏంటి? రోడ్డుపైకి వచ్చి ఆ పిల్లల్ని మందరించి మీరు ఇలా చేయకూడదని చెప్పి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇరు కుటుంబాలు గొడవపడడం గల కారణం ఏంటి? మనోజ్, వరంగల్ కొత్తవాడకు చెందినటువంటి ఇద్దరు మైనర్ బాలికలు ఒకే వీధిలో ఉంటున్నారు, కొత్తవాడలోనే వీధిలో ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరు మైనర్లు. అయితే వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టుగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇరు కుటుంబంలో కొద్దిగా అసందిగ్ధ వాతావరణమే ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ ఒక వీడియో తీసుకున్నారు. వీడియో తీసుకున్న తర్వాత వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది మొత్తం వైరల్ కావడంతో అది బయట వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. వెంటనే ఆగ్రహోద్రకులైనటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి మారణాయుధాలతోటి దాడి చేసేసరికి ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరికి దాడికి ప్రయత్నం చేశాయి. ఈ దాడి ప్రయత్నంలో భాగంగా కూడా చాలా తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. మొత్తం కాలనీ అంతా రెండు వర్గాలుగా విడిపోయి ఒక ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో మారణాయుధాలతో ఒకరి మీద ఒకరికి దాడి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి వారికి సమాచారం అందించాలి తప్ప ఇట్లా గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారని చెప్పి పోలీసులు చెప్పారు. వాళ్ళకు అక్కడ కూడా అయినా ఉద్రిక్తతలు చల్లలేకపోవడంతో ఇక్కడ పోలీసులు అక్కడ ఈ వర్గాల కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ మాత్రం జరుగుతుంది. అయితే మైనర్ బాలికలు కావడంతో ఇది మరింత వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలే ఉండడంతో ఇట్లాంటి పరిస్థితులు మరి బయటికి బాహటంగా పెట్టకూడదన్నటువంటి సూచనలు వాళ్ళు చేసినప్పటికీ కూడా గతంలో కూడా వీళ్ళ మధ్య ప్రేమ నడుస్తుందన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా ఆరోపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు మట్టవాడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇరు కుటుంబాల గొడవకు ప్రాధాన్యమైనటువంటి ఇరు కుటుంబాల సభ్యులు కొంతమంది మట్టవాడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా మరింత గొడవలు ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనొచ్చు.
వెంకటరత్నం, ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు అంటే అక్కడ పిల్లల్ని మందలించి పిల్లల్ని బుజ్జగించి బుద్ధి చెప్పి ఇలా చేయకూడదని చెప్పాల్సిన ఆ తల్లిదండ్రులు డైరెక్ట్గా కొట్టుకోవడం, మారణాయుధాలతో దాడి చేసుకోవడం, ఇరుపక్షాలు కూడా దాడిలో చికిత్స పొందుతున్నారు, వాళ్ళకు కూడా గాయాలని తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇక్కడ బుజ్జగించే పరిస్థితి చేయి దాడిపోయింది. ఎందుకంటే ముద్దులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీసుకోవడం అంటేనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ముద్దులే పెట్టుకున్నారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎందుకంటే తల్లి అంటే అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా చాలా, ఎందుకంటే పరువుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సదరు అబ్బాయి పోస్ట్ చేశారా అమ్మాయి పోస్ట్ చేశారా అన్నటువంటి కోణంలో కూడా తెలుస్తుంది. మైనర్లు కాబట్టి ఇంకా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ బయటికి చెప్పకూడదన్నటువంటి విషయాల దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ అబ్బాయి ఎక్కువగా తప్పు చేశాడన్న దాని మీద అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఆగ్రహోదకులైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే బుజ్జగించే స్టేజ్ దాటిపోయింది కాబట్టి వీళ్ళు ఎంత చెప్పినా కానీ గతంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో చెప్పి చూసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పరిస్థితి మారకుండా అది ఆ పోస్టులు రీల్స్ దాకా వెళ్ళి రీల్స్ కూడా కనీసం సోషల్ మీడియాలోకి వెళ్ళాయి. ముద్దు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అమ్మాయి మళ్ళీ పెళ్లి కాకుండా రేపు భవిష్యత్తులో కూడా అనేక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. తమ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి రేపు కుటుంబ పరువు కూడా బయటకు వెళ్తుందన్నటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు దాడికే ప్రయత్నం చేశారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకెవరికి రావద్దంటే ఖచ్చితంగా అట్లాంటి కాలనీ కొద్దిగా భయం అనేది ఉండాలి కాబట్టి దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అబ్బాయి తరపు నుంచి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువైనా కూడా వాళ్ళ దాడికి ప్రతిదాడిగా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒకరికొకరు ప్రతిదాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అది ఇట్లాంటి మైనర్ చేయకూడదు అన్నటువంటి కోణంలో కూడా వాళ్ళకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని ప్రస్తుతానికైతే చెప్పినారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లోనే ఇరు కుటుంబాల సభ్యులు మట్టవాడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో వరంగల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ పిల్లలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకొని వీడియో రికార్డ్ చేసి రీల్ లాగా పోస్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ఈ రీల్ కాస్త వైరల్ గా మారడంతో ఇరు కుటుంబాలు కూడా రోడ్డుకెక్కి మారణ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ పిల్లల్ని కొంత బుజ్జగించి మందలించి వారిపైన అవసరమైతే ఓ 2 కొట్టైనా సరే వారిని ఇలా కాదు అని చెప్పాల్సిందిపై ఆ కుటుంబాలు డైరెక్ట్ గా యుద్ధాన్ని దిగిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, మారణాయుధాలతో కొట్టుకున్నారు, గాయపడ్డారు. అర్థం చేసుకున్న పరిస్థితి ఏ స్థాయిలో చేజారిపోయింది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇరుపక్షాల అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క విషయం పైన పోలీసులు చాలా సీరియస్ గా ఇరుపక్షాలకు వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా అదుపు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నారా గొడవ తాలూకు దృశ్యాలు చూడండి, ఎంతలా ఒకరిపై ఒకరు అరుస్తున్నారు. కొన్ని వందల మంది అక్కడ సుమారుగా ఇరుపక్షాల నుంచి 50 మంది యువకులంతా అక్కడికి చేరిపోయి, మహిళలు అక్కడికి చేరిపోయి ఒకరిపై ఒకరు దూషించుకోవడం, ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడి చేసుకోవడం చాలా పెద్ద ఎత్తున ఒక హైరానా క్రియేట్ చేయబడింది. వరంగల్ కొత్తవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనా చూడండి, సోషల్ మీడియా పిచ్చి, మీ వెర్రితనం, మీ పనికి మాలతనం ఎక్కడి వరకు దారితీసిన అర్థం చేసుకోండి. ఏకంగా ఇద్దరు మైనర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి వారికి ఈ స్థాయిలో ఆలోచన కలిగింపజేసి వారిలో ఏకంగా బయటకు వచ్చి ముద్దు పెట్టుకునేంతలా ధైర్యం కల్పించింది. అవి సినిమాలే కానివ్వండి, అవి సోషల్ మీడియా కొంతమంది చేసినటువంటి విషయాలే కానివ్వండి, వీడియోలే కానివ్వండి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అంటే నిజంగా ఒక పాన్ వీడియో కంటే దరిద్రంగా మారిపోయింది. పాన్ వీడియోస్ కంటే దరిద్రంగా నిజంగా అక్కడ చూస్తూ ఉంటే ఒక్కోసారి కొన్ని అమ్మాయిలు లేదంటే అబ్బాయిలు కూడా పోస్ట్ చేసే విషయాలు, ఆ భాష అదంతా చూస్తుంటే డెఫినెట్గా ప్రభుత్వాలు సోషల్ మీడియా పైన కూడా నిఘా ఉంచాలి. సెన్సార్షిప్ అనేది సోషల్ మీడియా వరకు తీసుకురావాలనేది మాత్రం కొంత క్లియర్గానే ఆలోచించాల్సిన అంశం. బికాస్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లాంటిది మరీ బరితెగించి కొంతమంది యువత బిహేవ్ చేస్తున్నారు. మైనర్లు కూడా అలానే ఉన్నారు. కొంతమంది రీల్ చేస్తారు. వాడు ఉదాహరణకి ఏదో ఏరియా పేరు వరంగల్ తీసుకున్నాం అనుకోండి, వరంగల్ డాన్ అంట. వాడు చూస్తే గట్టిగా కేజీ కన్నుండదు ఒంటి మీద, కానీ వరంగల్ డాన్ అంటాడు. వరంగల్ డాన్ నేను, నా దగ్గర మారణాయుధాలు పెట్టుకొని నేను వాడిని లేపేస్తా, వాడిని గట్టిగా చెప్తే వానికి 1 కేజీ డంబెల్ ఇస్తే, జిమ్లో వెయిట్ డంబెల్ ఇస్తే వాడు లేపలేడు, వాడు వాణి లేపేస్తా వీని లేపేస్తా అంటూ మాట్లాడుతుంటాడు. అంటే ఇదంతా ఎలా మారిపోయింది? ఇదంతా ఒక క్రేజ్గా అలవాటు అయిపోయింది. ఇక వచ్చి రాని భాషను పట్టుకొని ఇది కొత్త లాంగ్వేజ్, ఇన్స్టాగ్రామ్లో ఈ చప్రి లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, ఆ లాంగ్వేజ్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా. నిజంగా డెఫినెట్గా పోలీసులు ఇటువంటి కొన్ని సీరియస్ సంఘటనలు ఉదాహరణగా తీసుకున్నా సరే ఈ చప్రి బ్యాచ్ని లేదంటే ఇటువంటి పిచ్చిగా ప్రవర్తించే బ్యాచ్ని పరిగణలోకి తీసుకున్నా సరే కొంత సెన్సార్షిప్ పెట్టాలేమో. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో సెన్సార్షిప్ రావాలనుకుంటున్నారా? బికాజ్ ఎంత తారాస్థాయికి మారిపోయిందని అంటే చూసి ఇంకొకడు వాడిని వీడి తిడతాడు, వీడు వాడిని
వాడిని తిడతాడు. ఇద్దరు కలిసి ఒక స్పాట్ ఎంచుకుంటారు, అడిగి పోయి గొడవ పడతారు. దీంట్లో ఎవరికీ ఉపయోగం ఉండదు. మహా అయితే లైకులు, వ్యూలు, కామెంట్లు, అది కూడా వీళ్ళని ఏదో కీర్తిస్తూ మాట్లాడతారా? వీళ్ళని చూసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇలాంటి ఒక పిచ్చి ఫెలోసే ఉంటారు, కానీ మంచి వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఇటువంటి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పైన సెన్సార్షిప్ అనేది మ్యాండేట్గా మీరు కూడా భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఈ ఘటన జరిగింది వరంగల్ జిల్లా కొత్తవాడలో. ఒక ఇద్దరు మైనర్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్గా మారడంతో ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకొని ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడి చేసుకున్నారు.